అమ్మా నాన్నలను పోషించుకోవడం కోసం కొడుకు రాంబాబు ఉద్యోగాన్ని వెతుక్కుంటూ పట్నం వెళతాడు. ఇంకోవైపు కొడుకు వెళ్లిన దగ్గర నుంచి తల్లిదండ్రులు రోజు కొడుకుని తలుచుకుంటూ ఎప్పుడు వస్తాడోనని ఎదురు చూడసాగారు. ఆ రోజు రానే వచ్చింది. ఒకరోజు పొద్దున్నే కొడుకు గురించి మాట్లాడుకుంటుండగా ఇంతలో ఒక ఖరీదైన కారు వచ్చి సోమయ్య ఇంటి ముందు ఆగింది. తమలాంటి పేదవాళ్ల ఇంటి ముందుకు కారు దారి తప్పి వచ్చిందేమోనని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో అందులో నుంచి తమ కొడుకు రాంబాబు పక్కన ఎవరో డబ్బున్న దంపతులు ఉన్నారు. వారి వంటి మీద బంగారం దగదగ మెరిసిపోతుంది. అమ్మా నాన్న, వీరు భుజంగరావు గారని పట్నంలో పెద్ద వ్యాపారస్తులు. అక్కడ వీరికి ఎన్నో కార్యాలయాలున్నాయి. ఆ రోజు నేను పట్నం వెళ్లి ఉద్యోగం కోసం తిరుగుతుంటే ఈయనే నన్ను పిలిచి ఉద్యోగాన్ని ఇచ్చాడు నాన్న. ఇప్పుడు నాకు తోటి ఉద్యోగస్తుల కంటే ఎక్కువ జీతం ఇచ్చి ఉండటానికి వసతి కూడా కల్పించాడు. రేపు మాపో నన్ను వాళ్ళ కార్యాలయానికి అధిపతిగా చేస్తాడట. అయ్యా, వీరే నా తల్లిదండ్రులు. నన్ను కని తాము ఒక పూట తిని నాకు 3 పూట్ల అన్నం పెట్టి తాము కరిగిపోతూ నన్ను పెంచి చదివించి ప్రయోజకుడిని చేశారు. మా అమ్మా నాన్నల కన్నీరు తోడటానికే నేను ఉద్యోగం చేస్తున్నానండి. ఉన్నట్టుండి తమ బిడ్డ పెద్ద కారులో వచ్చి పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అని మా అమ్మా నాన్నల కన్నీళ్లు తుడవటానికి కష్టపడుతున్నానని చెప్పేసరికి సోమయ్య దంపతులు మురిసిపోయారు. గొప్ప బిడ్డను కన్నామని పొంగిపోయారు. నమస్కారం అండి. నా పేరు భుజంగరావు. మీ అబ్బాయి రాంబాబు ఎంతో నమ్మకస్తుడు, తెలివైనవాడు. 3 సంవత్సరాలుగా నష్టాల్లో కూరుకుపోయిన నా పరిశ్రమని రాంబాబు తన తెలివితేటలతో కేవలం 3 నెలల్లో మళ్లీ లాభాల దిశగా పయనింపజేశాడు. రాంబాబు ఎప్పుడు మీ గురించే చెబుతూ ఉంటాడు. నిన్న ఊరికి వెళ్తున్నాను, మా అమ్మా నాన్నలను చూసి వస్తాను, చాలా రోజులైందని చెప్పేసరికి ఇంత గొప్ప బిడ్డని కన్న తల్లిదండ్రులు ఎలా ఉంటారో చూడాలని నేను నా భార్యతో కలిసి వచ్చాను. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? అలా ఆ పెద్ద మనిషి కొడుకు గురించి గొప్పగా చెప్పేసరికి పేద దంపతులు మురిసిపోయారు. ఇంకా ఏమైనా కొడుకు గురించి చెబుతారేమోనని అతడిని తమ ఇంట్లోకి తీసుకువెళ్లి మంచం వేసి కూర్చోబెట్టారు. మాకు మన సంస్కృతి సాంప్రదాయం అంటే ఎంతో ఇష్టం. నేను అలాంటి పల్లెటూరు నుంచే వచ్చాను. నన్ను చదివించడం కోసం నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. తీరా నేను గొప్పవాడినై నా తల్లిదండ్రులకు సేవ చేసి రుణం తీర్చుకుందామనుకుంటే అనుకోని ప్రమాదంలో మరణించి నన్ను దిక్కులేని వాడిని చేశారు. అలా నాకు మీలాంటి వాళ్ళంటే ఎంతో ఇష్టం. మీ రాంబాబు కూడా మిమ్మల్ని ఎంతో గొప్పగా చూసుకోవాలనుకుంటున్నాడు. అది నన్ను బాగా ఆకర్షించింది. అందుకే నేను ఉద్యోగం ఇచ్చి రాంబాబుని చేరదీశాను. నాకు ఒక్కగానొక్క కూతురు ఉంది, పేరు ప్రమీల. తను కూడా రాంబాబు అంటే చాలా ఇష్టపడుతుందండి. అమ్మాయి బాగా చదువుకుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తానంటే నేను ఒప్పుకోలేదు. మన దేశంలో చదువుకొని డబ్బు కోసం విదేశానికి మన సేవలు దారబోయటం నాకు నచ్చలేదు. రాంబాబు లాంటి మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ప్రమేలకు రాంబాబుకు నా వ్యాపారం అప్పజెప్పాలనుకుంటున్నాను. అందుకే మీ అబ్బాయి కోరిక మేరకు ముందు మీ నిర్ణయం తెలుసుకొని ఆ తర్వాతే పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. చెప్పండి సోమయ్య గారు, మా సంబంధం మీకు ఇష్టమేనా? మీకు నచ్చితేనే పెళ్లి జరుగుతుంది. మొహమాటమేమీ లేదు, చెప్పండి. ఉన్నట్టుండి గొప్ప ధనికుడు వచ్చి తన ఆస్తి మొత్తం ఇచ్చి అల్లుడిగా చేసుకుంటా అనేసరికి సోమయ్య దంపతులు అయోమయంలో పడ్డారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి రహస్యంగా చర్చించుకోసాగారు. సుగుణ, ఇదేంటే అంత గొప్ప ధనవంతుడు మన అబ్బాయిని అల్లుడుగా చేసుకుంటా అంటున్నాడు. ఇది కళ నిజమా? అయినా రాంబాబు ఇంకా చిన్నోడు, అప్పుడే పెళ్ళిళ్ళు రాలేదుగా. ఇప్పుడేం చేద్దామే? ఒక పక్కేమో మన వాడికి ఉద్యోగం ఇచ్చి సహాయం చేసిన వ్యక్తి, ఇంకో పక్కేమో అల్లుడుగా చేసుకుంటా అంటున్నాడు. ఆయన మాట కాదనలేము, అలాగని ఒప్పుకోలేము.
ఇప్పుడు ఏం చేద్దామే? ఇందులో ఏమన్నా మోసం దాగిలేదు కదా? లేదు మావా, ఆయన్ని చూస్తే మోసం చేసే వ్యక్తిలా లేడు, చాలా మంచివాడిలా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనసులో ఏమన్నా దుర్బుద్ధి ఉంటే పట్నంలోనే చూసుకునేవాడు. అంతేగాని మన అంగీకారం కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా. ఆలోచించు మావా, మనకు కావాల్సింది రాంబాబు భవిష్యత్తే కదా. వాడు బాగుంటే అంతే చాలు. ఆయన మనసు మారకముందే పెళ్లికి ఒప్పేసుకుందాం మావా. అది కూడా నిజమేలే సుగుణ. మనకు ఆ అబ్బాయి బాగుండటమే ముఖ్యం. అలాగే కానిద్దాం. ఒకసారి మన వాడితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. పద, వాళ్ళ దగ్గరికి వెళదాం. మనం ఇలా వచ్చి చాలాసేపు అయింది. మనకు పెళ్లి ఇష్టం లేదేమోనని అనుకునే ప్రమాదం ఉంది. త్వరగా పద. అలా సోమయ్య దంపతులు రాంబాబుని ఇంట్లోకి పిలిచి, ఆ ధనవంతుడు నువ్వు కూడా వాళ్ళ అమ్మాయిని ఇష్టపడ్డావని చెబుతున్నాడు, ఇంతకు నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. రాంబాబు కూడా తనకు పెళ్లి ఇష్టమేనని చెప్పేసరికి తమకు కూడా బియ్యం అందటానికి సమ్మతమేనని చెప్పారు. దానికి భుజంగరావు సంతోషించి ఒక మంచి ముహూర్తం చూసి రాంబాబుకి ప్రమీలకు ఘనంగా వివాహం జరిపించాడు. అలా రాంబాబు వివాహమైంది. అయితే కోడలు ప్రమీలకు మాత్రం అత్తమామలు అంటే అస్సలు ఇష్టం లేదు. పల్లెటూరన్నా అక్కడి ప్రజలన్నా అసహ్య భావంతో, చులకన భావంతో ఉండేది. ఇవన్నీ తెలియని రాంబాబు అమ్మా నాన్నలను కూడా తమతో రమ్మని అందరం కలిసి పట్నంలో ఉందామని అడిగాడు. అయితే తమ ఒంట్లో ఇంకా సత్తువ ఉందని, కష్టపడి కలో గంజ తాగుతామని, కలిసి ఉండడం కంటే దూరంగా ఉంటేనే అందరం బాగుంటామని, ఎప్పుడైనా రావాలనుకుంటే నువ్వే అమ్మాయిని తీసుకుని రమ్మని కొడుక్కి చెప్పారు. అలా రాంబాబు పట్నంలో ఉండిపోయాడు. అలా కాలచక్రం గిరున తిరిగింది. సంవత్సరాలు గడిచాయి. అతని తల్లిదండ్రులు ఊళ్ళోనే ఉంటూ కొడుకు వచ్చిన రోజు పండుగలా సంబరం చేసుకుంటూ, మిగతా రోజులు తమ అరెకరం పొలాన్ని సాగు చేసుకుంటూ కాలం గడపసాగారు. అయితే ఒకరోజు సోమయ్య పొలం దున్నుతుంటే ఎప్పటిదో పాతదైపోయిన నాగలి విరిగిపోయింది. సుగుణ, ఉన్నట్టుండి నాగలి విరిగిపోయింది. నా నడు విరిగిపోయినట్టయిందే. మొన్నటి వరకు బాగానే ఉంది. దీనికి ఏమైందో ఏమో. అయినా ఎప్పుడో చేయించిన నాగలి ఎన్నాళ్ళు పని చేయటం కూడా గొప్పేలే. మనకు వయసు అయిపోయినట్టే అది కూడా పని చేసి చేసి అలసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది లేకుండా పొలం ఎలా దున్నాలి? ఈ సంవత్సరం పంట ఎలా పండించాలి? మన తిండి మాట ఏమిటి? ఏం చేయాలో తెలియటం లేదే. భలే పనైందే మామ. ఇన్నాళ్ళు మనకు చేదోడు వాదోడుగా నిలిచిన నాగలి విరిగిపోయింది. అయినా మనుషులే ఇయ్యాల కనపడ్డ వాళ్ళు రేపు కనబడటం లేదు. ఇక నాగలిదేముంది మామ? పోనీ చారిగారి దగ్గర కొత్త నాగలి చేయించరాదు? కొత్త నాగలి చేయించాలని నాకు ఉంది, కానీ దానికి డబ్బులు కావాలిగా. నీకు తెలియందేముంది సుగుణ, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న పళంగా కొత్త నాగలి చేయించాలంటే మాటలా? మామా, నాదో ఆలోచన. మన రాంబాబు పట్నంలో ఉన్నాడుగా, వెంటనే వెళ్ళి అబ్బాయిని కలువు. ఒక్క నాగలి ఏం కర్మ, వెంటనే పట్నం బయలుదేరు. పద, ఇంటికి పోదాం. భార్య సలహా సోమయ్యకు నచ్చలేదు. కొడుకు ఎక్కడో బతుకుతుంటే వెళ్ళి నాగలి విరిగింది సహాయం చేయమని అడుక్కోవటం ఇష్టం లేదు. కానీ భార్యవాడు మన అబ్బాయి, మనకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాడని పట్టుబడితేనే సరేనని భార్య కట్టిన అటుకులు తీసుకుని పొద్దున్నే ఆ ఊరికి వచ్చే బస్సులో పట్నం బయలుదేరాడు. ఇంతకు ముందు 2 సార్లు కొడుకుతో వచ్చాడు కాబట్టి అందులోనూ బస్సు ఆగే స్థలానికి దగ్గరగా ఉండటంతో ఇల్లు త్వరగానే గుర్తుపట్టాడు. ఇంటికి రాగానే సోఫాలో కూర్చుని మామయ్య అన్న గౌరవం కూడా లేకుండా మొక్కుబడిగా కోడలు పలకరించింది. కానీ ఆ పిలుపులో ప్రేమ కనబడలేదు. అమ్మా ప్రమీల, బాగున్నావు తల్లి? నేను బాగానే ఉన్నానమ్మా. మీ అత్తయ్య కూడా బాగానే ఉంది. ఏమీ లేదమ్మా, ఆ అబ్బాయితో చిన్న డబ్బు సమస్య వచ్చాను. మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అవును ప్రమీల, ఇంత పొద్దెక్కింది, అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదా? ఈ రోజైనా రోజు ఇలాగే చేస్తూ ఉంటాడా? ఆడపిల్ల ఇంట్లో ఉందని స్పృహ లేదా వాడికి? సమయానికి ఇంటికి రావాలని తెలియదా? ఎలా ఇంటికి రాని నేను మాట్లాడతాలే. అమ్మా ప్రమీల, నాకు కూడా ఏమన్నా పని ఉంటే చెప్పమ్మా. నువ్వు ఒక్కదాని ఏం చేసుకుంటావు? నేను నీకు సహాయం చేస్తానులే.
అసలే పల్లెటూరు వాడిని అసహించుకుంటున్న ప్రమీలకు డబ్బు కోసం వచ్చానని చెప్పగానే ఇంకా ద్వేషం కలిగింది. భర్త ధన సహాయం చేయకుండా ఆపాలని నిర్ణయించుకుంది. మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి.